యాకోబు మోసగాడే, తండ్రిని అన్నను మోసం చేశాడు. ఆశీర్వాదం కాడ తల్లి చెప్పిన మాటలను బట్టి అన్నకు రావాల్సిన ఆశీర్వాదం యాకోబు పొందాడు. యాకోబు తీసుకొని చివరికి అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోతారని చెప్పని తల్లిదండ్రులు మాట్లాడుకొని ఆ లాబాన్ అనే వ్యక్తి దగ్గరకు పంపించారు. రెబ్కా వాళ్ళ సొంత అన్న, అంటే యాకోబుకు మేనమామ. ఆడకు పోయిన తర్వాత మామ కూడా స్కెచ్ చేసి చక్కగా ఎక్కడైతే ఈయన ఆడ మోసం చేశాడు, ఇద్దరిని మోసం చేశాడు, అట్లానే ఈయన యాకోబు కూడా 2 రకాలుగా మోసపోయాడు. ఒకటి, లేయా చిన్నది ఇష్టమైంది, రాహేలు చిన్నది చాలా ఇష్టపడి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మామ లేయాని జబ్బు కళ్ళదని రాసి ఉంది, ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. నీకు ఇష్టమైతే ఆయమ్మాయి కోసం కూడా 7 సంవత్సరాలు కొలువు చేయండి. 7 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ను కూడా పెళ్లి చేసుకోండి, బాగుంది. మిగతా 7 సంవత్సరాలు ఇతను స్థిరపడటానికి ఆ గొర్రెలను కాస్తా ఉన్నాడు. అక్కడ కూడా మామ మోసం చేశాడు. అతను యాకోబుకు అర్థమై దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆలోచన చొప్పున తన ఉంచుగా తనకు వంతు ఇవ్వబడిన దాంట్లోంచి ఇక సంపద పెరగటం మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఏడ మోసం చేస్తావో, నువ్వేమిచ్చుతావో అదే పంట కోస్తావు. కఠినత్వాన్ని విత్తావా అదే పంట కోస్తావు. మరణాన్ని ఎవరిదైనా కోరుకున్నావా ఖచ్చితంగా ఆ మరణం నీ ఇంట్లో చూస్తావు. కన్ఫామ్గా అది ఏం మారదు. ప్రభు ధర్మశాస్త్రం చెబుతున్న మాట, పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం, వస్తువుకు వస్తువు, పశువుకు పశువు. ధర్మశాస్త్రం ప్రకారము అచ్చి ఉండాలి, అంటే ఇచ్చేయాలా కాదు, అట్లా వెళ్ళిపోవాల్సిందే. నీ చెయ్యి పోవటానికి ఎవడైనా కారణమయ్యాడా? ఎవడైతే చెయ్యి నరుకుతాడో వాడి చెయ్యి నరకాలని ఉంది ధర్మశాస్త్రంలో. దేవుని న్యాయ విధులు ఇవి. నువ్వు నీ నీచమైన కార్యాలను బట్టి ఎవరింట్లో అయినా ఏ వ్యక్తి అయినా చనిపోయారా ఖచ్చితంగా అదే చావు నీ ఇంట్లో చూస్తావు. కన్ఫర్మ్, అది మారదు. ఆ శిక్ష జరుగుద్ది. శిక్షించిన తర్వాత పశ్చాత్తాపంలో తీసుకొచ్చి సరిచేసి ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయమాకని బుద్ధి వచ్చేలా చేసి ఆయన అనుకున్న ప్రణాళికలో తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు జీవితంలో జరిగిందా పని? ఉరియా అనేవాడిని చంపించాడు పక్కా ప్లాన్ వేసి. అట్లానే ప్రవక్త వచ్చి గద్దిస్తే ఎవరు వాడు 4 ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలండు. ఆ 4 గొర్రెలు దావీదు యొక్క కొడుకులు 3 ఒక కూతురు చచ్చారు. అహాబు, యెజబెలు, నాబోతు అనే వాని పొలం దగ్గర కుట్ర చేశారు. తప్పుడు సాక్షులను పెట్టి అబద్ధ సాక్ష్యం చెప్పి రాళ్లతో కొట్టి చంపారు. ఏలియా వచ్చాడు, నాబోతు కళ్ళములో అతని యొక్క రక్తం కుక్కలు నాకే. అహాబు, యెజబెలు గమనించండి, మీ ఇద్దరు చావు అలానే ఉంటుంది, అలాగనే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాగుతాయి అన్నాడు. అలానే జరిగింది. దేవుని యొక్క న్యాయ విధి. ఒకడి జీవితాన్ని పతనం చేసావా నీ జీవితం పతనం అయిపోద్ది. ఒకడి నష్టాన్ని నువ్వు కోరుకున్నావు, నువ్వు కూడా నష్టం అనిపిస్తావు. ఒక కుటుంబాన్ని నవ్వుల పాలు చేయాలనుకున్నావా నీ కుటుంబం కూడా నవ్వుల పాలు అయిపోద్ది. ఒకడికి ఏదో మాంత్రిక శక్తుల నుంచి ఏదో చేద్దాం అనుకున్నావా నీ కుటుంబం మీద కూడా నీకు కూడా ఎవడో ఉంటాడు, తలదన్నేవాడు. ఆల్రెడీ దేవుడు పెట్టే ఉంటాడు. వాడి ద్వారా ఏదో ఒక నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు ఏం విత్తుతావో, మంచిని విత్తితే మంచి పంట కోస్తావు, చెడుని విత్తితే చెడు పంటనే కోస్తావు. తప్పుడు ప్రచారం చేస్తే నీ కుటుంబానికి కూడా ఉంటారు ఎవడో ఒకడు, ఒక లోపాలు ఉంటాయి. ఏంది అవి మొత్తం వేస్తారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అన్నమాట. యాకోబు అంతే చేశాడు. తన అన్న దగ్గర ముందు జ్యేష్ఠత్వాన్ని కనబడుతున్న ఎర్ర చిక్కుడుగా కూర పెట్టి జ్యేష్ఠత్వం సంపాదించుకోండు. ఒక చోట మోసం చేశాడు. రెండవది, తన తండ్రి దగ్గరికి తన తల్లి చెప్పిన మాటలు చొప్పున వెళ్ళి తన తండ్రి దగ్గర సాగిలు పడి అబద్ధం చెప్పి ఆ జ్యేష్ఠత్వం ఆశీర్వాదాలు పొందుకుంటే మామ దగ్గర కూడా పిల్లనిచ్చిన మామ దగ్గర కూడా చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడంటే ముందు పెద్ద అమ్మాయిని ఇచ్చేసాడు. గొర్రెల పెంపకం దగ్గర కావలి వాని గుంచితే
మచ్చటంగా మాయమాటలు చెప్పి అతను గొర్రెలను పెంచుకుంటూ యాకోబుకు తక్కువ గుండేలా ఈ సంగతి దేవుడు చెప్పంగానే సరిచేయబడ్డాడు. ప్రభు కృప పొందుకొని ముందుకు అడిగేశాడు.